అలుగునూరు సమీపంలో గల కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగానే శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్లోని అలుగునూరు సమీపంలో గల కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూష్మాండ దీప పూజ మరియు నారికేల దీప పూజ, కాలభైరవుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. కాలభైరవుడికి అభిషేకం చేపించే భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావాలని సూచించారు. కాలాష్టమి ప్రత్యేక పూజల సందర్భంగా దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయానికి ప్రధాన అర్చకులుగా జగదీశ్వర శర్మ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వయంభూ కాలభైరవ స్వామి సతీ సమేతంగా కొలువై ఉన్నారు. మానసాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మరియు నవగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ ఆలయంలో ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారు. స్వయంభూ కాలభైరవ స్వామి 14వ శతాబ్దంకు చెందినవారు. కాలభైరవ స్వామి కాలానికి అతీతుడుగా ప్రసిద్ధిగాంచాడు. పద్మజ, మాది కరీంనగర్ అండి. మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. కుష్మాండ దీపమైన, ఆరోగ్యం కోసమైనా, పిల్లలకు సంతానం కొరకైనా, ఏ కష్టాలున్నా అన్ని బాగా దేవుడు నెరవేరుస్తున్నాడు. కాశీలో ఉన్నట్లాంటి కాలభైరవుడు ఇక్కడికి వచ్చిందంటే మా అదృష్టమే అనుకోవాలి. అలుగునూరులో వచ్చిందంటే మా అదృష్టమే అనుకోవాలి. అంత దూరం వెళ్ళినందుకు ఇక్కడ దగ్గరికి మాకు అందుబాటులో దేవుడు వచ్చిందంటే మాకు చాలా సంతోషము. చాలా బాగా అనిపిస్తుంది. పూజలు కూడా మంచిగా చేస్తున్నారు. చాలా బాగుంది అండి. అందరి కోరికలు నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శివాయ, మాది కరీంనగర్. అందరూ ఇక్కడ కాలభైరవుడు వెలిసిందని గుడి ఉన్నది. అందరూ మంచిగా అనిపిస్తుందని చెప్తే మేము వచ్చినాము. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఆరోగ్యపరంగా అన్ని విధాల మంచి సౌకర్యం ఇక్కడ ఉన్నది. అయ్యవార్లు కూడా మంచి రెస్పెక్ట్ తోటి మాకు పూజా విధానం మంచిగా చేసి మాకు చాలా అద్భుతంగా చేస్తుంది. కాశీ విశ్వనాథుడి దగ్గరికి పోలేము అనే బాధ మాకు లేకుండా ఇక్కడ అలుగునూరులో ఈ కాలభైరవుని దగ్గర మా కోరికలు నెరవేర్చుకొని ఆరోగ్యాలతో అందరూ ఉండాలని, ఇంకా ఈ టెంపుల్ బాగా డెవలప్ కావాలి. అందుకు అందరూ కూడా సహకరించి ఆ గుడి వారికి కానీ దేనికైనా కానీ అందరూ ఆదుకోవాలని, డబ్బు పరంగా కానీ దేని పరంగా కానీ వాళ్ళకు సహకారం ఉండాలని అందరిని వేడుకుంటున్నాం. ఇది స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం అలుగునూరులో ఉంది. దీని విశిష్టత ఏంటంటే స్వయంభూ అంటే వెలిసిన విగ్రహాలు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేవు. కామారెడ్డి తర్వాత అంత విశిష్టమైనది మన అలుగునూరులో ఉండడం మనందరి పూర్వజన్మ సుకృతం అని భావించవచ్చు. ఇక్కడ ప్రతి నెల వచ్చే అమావాస్య, దానికన్నా ముందు అష్టమి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు కోరిన కోరికలు ఏదైతే ఉందో వాళ్ళు మొదటగా కూష్మాండ దీపాన్ని, నారికేల దీపాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కూష్మాండ దీపాలు వెలిగించుకోవడం, తద్వారా వాళ్ళ కోరిక నెరవేరిందన్న సంతృప్తి వ్యక్తపరిచే భక్తులు ఎక్కువైనారు. ఆ రోజు అష్టమి రోజులలో మరి అమావాస్య రోజులలో ఈ కాలభైరవ స్వామికి అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. భక్తులతోటి సాంప్రదాయ దుస్తులు ధరించిన వారికి మాత్రమే ఈ గర్భగుడిలో అనుమతి ఇవ్వబడుతుంది. నూతనంగా కమిటీ కూడా ఈ కాలభైరవ స్వామి టెంపుల్ మీద ఇక్కడ మన ప్రత్యేకతలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే మన గుడిలో సతీ సమేత నవగ్రహాలు ఉన్నాయి. మానసాదేవి విగ్రహ ప్రతిష్ట కూడా మొన్ననే జరిగింది. అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ట జరిగింది. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. మన ఆలయ విస్తరణ కూడా చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వచ్చిన భక్తులకు కూడా వసతి ఏర్పాటు చేయడానికై మన ప్రతి అష్టమి రోజు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇది మన ఈ ఆలయం యొక్క విశిష్టత. మరియు ఈ ఆలయంలో కూష్మాండ దీపాలు ఎవరైతే వెలిగించుకున్నారో, పూజలు ఎవరైతే చేసుకున్నారో వారి యొక్క కోరికలు సత్వరంగా నెరవేరాయని భక్తులే స్వయంగా మాకు తెలిపినప్పుడు మాకు చాలా గర్వంగా అనిపించింది. ఇది మన స్వయంభూ కాలభైరవ స్వామి యొక్క విశిష్ట వైభవం. స్వస్తి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803